అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ముందుగా భక్తితో ఈ మంత్రాలను మనస్ఫూర్తిగా జపించుకుందాం. ఓం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి 2026 ఫిబ్రవరి 5 గురువారం, 6 శుక్రవారం, 7 శనివారం, 8 ఆదివారం రాశిఫలాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎందుకు ముఖ్యమైనవి, ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి, ఎక్కడ దేవుడి కృప పనిచేస్తుంది, మీ బాధలు ఎలా మారతాయి, మీకు వచ్చే సంకేతాలేమిటి అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు ఈ వీడియోని చూస్తున్నారు, చివరి వరకు కూడా చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఇది నిజంగా బాధగా ఉంది. ఈ వీడియో పూర్తిగా మీకోసమే. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా సేవకు శక్తి, మీ జీవితానికి దైవ ఆశీర్వాదం. ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. భక్తితో కమెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. మీ జీవితానికి అవసరమైన మాటలు చివర్లోనే ఉంటాయి. ఈ వీడియో మీకు ధైర్యమివ్వాలని, మీ మనసుకు శాంతివ్వాలని, మీ భవిష్యత్తుకు వెలుగు చూపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీ గోవిందా ఆస్ట్రో సేవ. కుంభరాశివారికి 2026 ఫిబ్రవరి 5 నుండి 8 వరకు సహనం చాలా అవసరమైన సమయం. ఈ రోజుల్లో మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఒక్కసారిగా భారంగా అనిపించవచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యమవుతున్నట్టు భావన కలుగుతుంది. ఇది మీ శక్తి తగ్గినందువల్ల కాదు, మీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్న కాలం. మాటల్లో చెప్పలేని ఒత్తిడి, బాధ్యతల భారం, కుటుంబం కోసం లేదా ఉద్యోగం కోసం త్యాగాలు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా కూడా మీరు మౌనంగా భరించడం మీ ప్రత్యేకత. ఈ సహనం భవిష్యత్తులో మీకే బలంగా మారుతుంది. ఇప్పుడెదురయ్యే కష్టాలు శాశ్వతం కావు, ఇవి మార్పుకు ముందున్న సంకేతాలు మాత్రమే అని గ్రహించాలి. ఈ 4 రోజుల్లో మీ మనస్సు ఒకసారి ధైర్యంగా, మరోసారి పూర్తిగా నిరాశగా మారవచ్చు. ఒకరోజు మంచి వార్త వింటారు, మరుసటి రోజు అనుకోని అడ్డంకి ఎదురవుతుంది. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేస్తాయి. మీరు ఇతరుల్ని ఎక్కువగా నమ్మడం వల్ల కొన్నిసార్లు బాధపడాల్సి వస్తుంది. మీ మంచితనాన్ని కొందరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల బాధ కలుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ ఆటుపోట్లు మీను బలహీనంగా చేయడానికి కాదు, మరింత స్థిరంగా నిలబెట్టడానికి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయం వెనుక ఒక దైవ సంకల్పం ఉందని నమ్మితే మీ మనసు కొంత తేలికపడుతుంది. కుంభరాశివారికి ఈ కాలంలో మాటల ద్వారా లేదా ప్రవర్తన ద్వారా అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో లేదా కార్యాలయంలో మీరు చేసిన మంచి పనికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. కొందరు మీ మీద నిందలు వేయవచ్చు. ఇది చాలా బాధ కలిగించే విషయం. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మీ నిజాయితీని కాలమే నిరూపిస్తుంది. ఇప్పుడొచ్చే అవమానాలు భవిష్యత్తులో మీ గౌరవాన్ని మరింత పెంచే పునాది అవుతాయి. ఎవరికైనా సమాధానం చెప్పాలని ప్రయత్నించకండి. మౌనమే మీ ఆయుధం. మీ ధైర్యం, మీ విలువలు మీతో ఉంటే ఈ అవమానాలు మిమ్మల్ని తాకలేవు. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో మాటల తేడాలు రావచ్చు. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ అభిప్రాయాలను అర్థం చేసుకోని పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో కూడా మీ మీద అనవసరమైన విమర్శలు రావచ్చు. ఇది మీను లోపలికి తిప్పుకుని ఆలోచించేలా చేస్తుంది. ఇక్కడ ముఖ్యమైంది మీ మాటలను కంట్రోల్ చేయడం. కోపంతో మాట్లాడితే పరిస్థితి మరింత చేదుగా మారుతుంది. వినడం నేర్చుకుంటే చాలా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఈ విభేదాలు శాశ్వతం కావు, ఇవి తాత్కాలిక మేఘాలు మాత్రమే. కొంతకాలం నిశ్శబ్దంగా ఉంటే పరిస్థితి మీవైపే మారుతుంది. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ఒత్తిడి కనిపిస్తుంది. అనుకోని ఖర్చులు, రావాల్సిన డబ్బు ఆలస్యం, అప్పుల భారం వంటి సమస్యలు మిమ్మల్ని కలవరబెడతాయి. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు చేయడం లేదా ఎవరికైనా డబ్బు ఇవ్వడం మంచిది కాదు. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం. అవసరం లేని వస్తువులకు డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్తపడాలి. ఇది కష్టకాలంలా అనిపించినా ఇది మీ ఆర్థిక వ్యవహారాలను సరిచేసుకునే అవకాశంగా కూడా చూడాలి. ఈ సమయంలో చేసిన పొదుపు, తీసుకున్న జాగ్రత్తలు రాబోయే నెలల్లో మీకు ఊరట ఇస్తాయి. ఈ దశ ముగిసిన తరువాత ఆర్థికంగా స్థిరపడే మార్గం క్రమంగా తెరుచుకుంటుంది. కుంభరాశివారికి ఫిబ్రవరి 5 నుండి 8 వరకు బయట పరిస్థితులు కఠినంగా ఉన్నా లోపల మాత్రం ఒక రకమైన శాంతి మొదలవుతుంది.
గత కొన్ని రోజులుగా మీ మనసు చాలా భారంగా ఉంది. ఎవరికీ చెప్పుకోలేని బాధలు, అర్థంకాని భయం, భవిష్యత్తుపై అనిశ్చితి మీను వెంటాడాయి. కాని ఇప్పుడు ఆ మనోస్థితిలో మార్పు మొదలవుతుంది. మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచించాలనిపిస్తుంది. ఆ ఆలోచనల్లో భయం కన్నా స్పష్టత ఎక్కువగా ఉంటుంది. ఏది అవసరం లేదో మీకు అర్థమవుతుంది. ఇది దేవుడు మీకిస్తున్న అంతరంగ శాంతి. ఈ శాంతిని మీరు కాపాడుకుంటే బయట ఎంత తుఫాను వచ్చినా మీరు కూలిపోరు. ఈ సమయంలో ధ్యానం, నిశ్శబ్దం, ప్రార్థన మీకు చాలా ఉపకరిస్తాయి. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి భక్తి సహజంగానే పెరుగుతుంది. ఎవరైనా చెప్పటం వల్ల కాదు, మీ లోపలనుంచే దేవుణ్ణి ఆశ్రయించాలనే భావన వస్తుంది. గతంలో మీరు చేసిన ప్రార్థనలు, మొక్కులు, నమ్మకాలు ఇప్పుడు గుర్తుకు వస్తాయి. దేవుడు మీను ఇప్పటివరకు ఎలా కాపాడాడో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆలయానికి వెళ్లాలనిపిస్తుంది, మంత్రం వినాలనిపిస్తుంది, దేవుని పేరు జపించాలనిపిస్తుంది. ఇది సాధారణం కాదు, ఇది దైవ అనుగ్రహ సంకేతం. ఈ భక్తి వల్ల మీ మనసు బలపడుతుంది. సమస్యలు ఉన్నా ఏదో ఒకటి జరుగుతుంది అనే విశ్వాసం ఏర్పడుతుంది. ఈ విశ్వాసమే మీకు అతిపెద్ద శక్తి. ఈ కాలంలో భక్తిని నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితంలో మార్పుకు ఇదే మూలం. పెద్ద సంతోషం రాకపోయినా చిన్న చిన్న ఆనందాలు ఈ రోజుల్లో మీ జీవితంలోకి వస్తాయి. ఎవరో ఒకరు ప్రేమగా మాట్లాడటం, అనుకోకుండా ఒక మంచి మాట వినడం, మీకు నచ్చిన పని చేయడానికి అవకాశం రావడం, లేదా ఒక చిన్న విజయం, ఇవన్నీ మీ మనసుకు ఊరటనిస్తాయి. గతంలో మీరు ఈ చిన్న ఆనందాలను పట్టించుకోలేదు. కాని ఇప్పుడు అవే మీకు జీవితం మీద ఆశ కలిగిస్తాయి. ఈ ఆనందాలు దేవుడు మీకిస్తున్న సంకేతాలు. నీవు ఒంటరివి కాదు అని ఆయన చెప్పే మాటలుగా వీటిని భావించాలి. ఈ చిన్న ఆనందాలను తక్కువగా చూడకండి. ఇవే రాబోయే పెద్ద సంతోషాలకు పునాది. కుంభరాశివారికి ఈ కాలంలో అద్భుత అనుభవాలు ఎదురయ్యే అవకాశముంది. మీరు ఊహించని వ్యక్తి నుండి సహాయం రావచ్చు. మీరు ఆశపెట్టుకోని చోటనుంచి మార్గం తెరుచుకోవచ్చు. ఒక సమస్యకు పరిష్కారం ఒక్కసారిగా కనిపించవచ్చు. ఇది అదృష్టం కాదు, ఇది దైవ హస్తక్షేపం. మీరు గతంలో చేసిన మంచి పనులు, చూపించిన సహాయం ఇప్పుడు మీకు తిరిగి వస్తాయి. ఈ సమయంలో మీరు వినయంగా ఉండాలి. వచ్చిన సహాయాన్ని అహంకారంగా కాకుండా కృతజ్ఞతతో స్వీకరించాలి. దేవుడు మీమీద ఇంకా పని చేస్తున్నాడు అనే నమ్మకం మీలో పెరగాలి. ఈ 4 రోజులు కుంభరాశివారి జీవితంలో ఒక మలుపు. ఇప్పటివరకు మీరు ఒంటరిగా పోరాడినట్టు అనిపించింది. కాని ఇప్పుడు మీకు ఆశ్రయం లభిస్తుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక అవకాశంగా కావచ్చు, లేదా ఒక ఆలోచనగా కావచ్చు. ప్రతికూల పరిస్థితులు ఒక్కసారిగా పూర్తిగా మారిపోవు. కాని అవి క్రమంగా మీకు అనుకూలంగా తిరగటం మొదలవుతుంది. ఇది మార్పు ఆరంభం మాత్రమే. ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి, ఆశ వదలకూడదు. దేవుడు మీను కష్టాలనుంచి బయటకు తీసుకువచ్చే ప్రణాళిక ఇప్పటికే మొదలుపెట్టాడు. మీరు చెయ్యాల్సింది ఒక్కటే, నమ్మకం నిలబెట్టుకోవడం, ఓర్పుగా ముందుకు సాగడం. కుంభరాశివారికి ఈ 4 రోజులు బంగారు కాలానికి ముందస్తు సంకేతాలుగా కనిపిస్తాయి. ఇప్పటివరకు ఎదురైన కష్టాలు, అవమానాలు, నిరాశలు అన్నీ ఒక్కసారిగా మాయమవ్వవు. కాని మీ జీవితంలో ఒక స్పష్టమైన మార్పు మొదలవుతుంది. మీరు చేసిన శ్రమకు విలువ దక్కే దశకు అడుగులు పడతాయి. గతంలో మూసుకుపోయిన అవకాశాలు మళ్లీ తెరుచుకునే సూచనలు కనిపిస్తాయి. మీ ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. నాకు ఇది కుదరదు అనే భావన స్థానంలో నేను ఇది చెయ్యగలను అనే ధైర్యం వస్తుంది. ఈ ధైర్యమే మీ బంగారు కాలానికి బీజం. ఈ సమయంలో మీకు వచ్చిన చిన్న విజయాలను తక్కువగా చూడకండి. అవే రాబోయే పెద్ద మార్పులకు సంకేతాలు. ఈ కాలంలో కుంభరాశివారికి భగవంతుడి కరుణ ప్రత్యేకంగా అనుభూతి అవుతుంది. మీరు ఎంత బాధలో ఉన్నా మీ లోపల ఒక అజ్ఞాత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గతంలో చేసిన తప్పులనుంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఉపయోగపడతాయి. జీవితాన్ని చూసే దృష్టి మారుతుంది. వ్యక్తులపై అతి నమ్మకం తగ్గుతుంది. స్వయమాధారిత భావన పెరుగుతుంది. ఇది ఒక రకమైన అంతర్గత పునర్జన్మ. మీరు బయట వ్యక్తిగా కాకపోయినా లోపల పూర్తిగా మారిపోతారు. ఈ మార్పే మీ కొత్త జీవితానికి ఆరంభం. భగవంతుడు మీరు కాపాడుతున్నాడు అనే నమ్మకం మీ ప్రతి అడుగులో కనిపిస్తుంది. కుంభరాశివారు సహజంగా ఆలోచనాత్మకులు, మానవత్వం ఉన్నవారు. మీరు ఇతరుల బాధను త్వరగా గ్రహిస్తారు. మంచి గుణం ఏమిటంటే మీరు ఎవరికీ హాని చెయ్యాలని అనుకోరు. కాని అదే సమయంలో మీ చెడు గుణం కూడా అదే. అవసరానికి మించి ఆలోచించడం, ఇతరుల కోసం ఎక్కువగా త్యాగం చెయ్యడం వల్ల మీరు నష్టపోతారు.
ఈ కాలంలో మీకు మీ పరిమితులు అర్థమవుతాయి. ఎవరికి ఎంతవరకు సహాయం చెయ్యాలో తెలుసుకుంటారు. మీ వ్యక్తిత్వంలో స్థిరత్వం పెరుగుతుంది. మీరు మౌనంగా ఉన్నా మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి. ఇది మీ వ్యక్తిత్వ వికాసానికి చాలా ముఖ్యమైన దశ. కుంభరాశివారి వ్యక్తిగత జీవితంలో ఈ కాలంలో భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి అపార్థాలు రావచ్చు. మీరు చెప్పాలనుకున్న మాటలు సరిగ్గా చేరకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం అవసరం. మౌనం పాటించడం కన్నా శాంతంగా మాట్లాడటం మంచిది. గతంలో జరిగిన విషయాలను మళ్లీ లాగి సమస్యలు పెంచుకోకండి. ఒంటరిగా ఉన్నవారికి గత సంబంధాల జ్ఞాపకాలు కలవరపెట్టవచ్చు. కాని ఇది శాశ్వతం కాదు. ఈ కాలంలో మీరు మీ విలువను గుర్తిస్తారు. ప్రేమలో మీరు కోరుకునే గౌరవం, భద్రత మీకు అవసరమని అర్థమవుతుంది. ఇది భవిష్యత్తులో మంచి సంబంధానికి దారితీస్తుంది. వివాహిత కుంభరాశివారికి ఈ రోజులు పరీక్షల సమయం. చిన్న మాటల వల్ల పెద్ద సమస్యలు రావచ్చు. ముఖ్యంగా అహంకారం, మౌనం సమస్యలను పెంచుతాయి. మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మీరు ఎప్పుడూ సరైనవారే అన్న భావన వదిలి ఎదుటి వ్యక్తి మాటను కూడా వినాలి. ఈ కాలంలో కొంత ఓర్పు చూపితే బంధం మరింత బలోపేతమవుతుంది. విడాకులు లేదా తీవ్ర నిర్ణయాల గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయం కాదు. ఇది సమస్యల ముగింపు దశ కాదు, పరిష్కారానికి ముందు దశ మాత్రమే. సంయమనం, ప్రేమ, గౌరవం ఉంటే వివాహ జీవితం మళ్లీ సంతోషంగా మారుతుంది. కుంభరాశి విద్యార్థులకు ఈ 4 రోజులు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. చదవాలని కూర్చున్నా మనసు ఇంకోదానిపై పరుగులు తీస్తుంది. గతంలో చదివినది గుర్తుండకపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గినట్టు అనిపించడం సాధారణం. కానీ ఇది మీ సామర్థ్యం తగ్గిందని కాదు, మీమీద ఒత్తిడి ఎక్కువగా ఉందని మాత్రమే. ఈ సమయంలో మీమీద మీరే అనవసరమైన భారం పెట్టుకోవద్దు. చిన్న లక్ష్యాలు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. రోజుకు కొద్దిగా అయినా నిశ్శబ్దంగా చదవడం అలవాటు చేసుకోండి. ఇతరులతో పోల్చుకోవడం మానండి. మీ ప్రయాణం మీదే. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆలస్యమవుతున్నట్టు అనిపించినా ఇది తాత్కాలిక దశ. క్రమశిక్షణతో ప్రయత్నం కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. గురువుల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు బలంగా పనిచేస్తుంది. కుంభరాశివారి ఆర్థిక జీవితంలో ఈ కాలం ఒక హెచ్చరిక లాంటిది. డబ్బు వస్తున్నా నిలవడం లేదు అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు ముందుగా ఊహించని విధంగా పెరుగుతాయి. ఈ సమయంలో అప్పులు తీసుకోవడం లేదా ఇతరుల మీద ఆధారపడటం మంచిది కాదు. చిన్న చిన్న పొదుపులు మొదలుపెట్టాలి. ఆదాయం ఎంత చిన్నదైనా దానిలోంచి కొంత భవిష్యత్తు కోసం దాచుకోవాలి. డబ్బు విషయంలో భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. ఎవరి మాటలకో ఒత్తిడికో లోనై పెట్టుబడులు పెట్టడం ప్రమాదం. ఈ కాలంలో మీరు నేర్చుకోవాల్సిన పాఠం డబ్బును ఎలా కాపాడుకోవాలో. ఇది నేర్చుకుంటే రాబోయే నెలల్లో ఆర్థిక స్థిరత్వం మీ వైపు వస్తుంది. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి ఈ 4 రోజులు ఒత్తిడిగా అనిపిస్తాయి. పనిభారం ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఎంత పనిచేసినా గుర్తింపు రావడం లేదన్న భావన కలుగుతుంది. కొందరికి సహోద్యోగుల వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశముంది. ఈ సమయంలో వాదనలకు దిగకండి. మీ పనిమీదే దృష్టి పెట్టండి. మీరు చేస్తున్న శ్రమ వృధా కాదు. ఆలస్యంగా అయినా ఫలితం తప్పకుండా వస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు తొందరపడకండి. ఇది నిర్ణయం తీసుకునే సమయం కాదు, పరిశీలించే సమయం మాత్రమే. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ కాలాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశం వస్తుంది. కుంభరాశివారికి ఈ కాలంలో కొన్ని చిన్న ఉపాయాలు పెద్ద మార్పు తీసుకురాగలవు. ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిది. సాధ్యమైతే శనివారం రోజు వృద్ధులకు లేదా అవసరమైన వారికి ఆహారం ఇవ్వండి. ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం సూర్యుడిని స్మరిస్తూ నీటిని అర్పించడం మనోబలాన్ని పెంచుతుంది. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవడం అత్యంత ముఖ్యమైన ఉపాయం. మాటలలో సంయమనం పాటిస్తే అనేక సమస్యలు దూరమవుతాయి. ఈ ఉపాయాలు మంత్రాల్లా కాకుండా మీ ఆలోచనలను మార్చే సాధనలుగా పనిచేస్తాయి. కుంభరాశివారికి ఇప్పుడున్న కష్టాలు శాశ్వతం కావు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు మాత్రమే. రాబోయే రోజుల్లో మీకు సంతోషం, స్థిరత్వం, గౌరవం క్రమంగా లభిస్తాయి. మీరు ఇప్పటివరకు భరించిన బాధలు వృధా కావు. అవే మీను బలంగా తయారుచేశాయి. ఈ సమయంలో హనుమంతుడిని మనస్ఫూర్తిగా స్మరించండి. ధైర్యం, శక్తి, భక్తి అన్నీ ఆయన ఆశీర్వాదంతో మీ జీవితంలో ప్రవేశిస్తాయి. ప్రతిరోజు లేదా కనీసం మంగళవారం, శనివారం ఈ మంత్రాన్ని జపించండి. ఓం నమో భగవతే హనుమతే నమః. ఈ మంత్రం మీ భయాలను తొలగించి
మీ జీవితానికి కొత్త వెలుగు తీసుకువస్తుంది. మీ ముందున్నది చీకటి కాదు, ఉదయం. దేవుడు మీతోనే ఉన్నాడు. ఈ వీడియోలో కుంభరాశి 2026 ఫిబ్రవరి 05 నుండి 8 వరకు రాబోయే రాశి ఫలాలను మీరు పూర్తిగా తెలుసుకున్నారు. మీ జీవితంలో సహనం, కష్టాలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సంబంధాలు, భవిష్యత్తు మార్పులు అన్నీ స్పష్టంగా విశ్లేషించాము. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా, ధైర్యాన్ని ఇచ్చి ఉంటే దయచేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీరు ఇంకా గోవిందా ఆస్ట్రో సేవ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యలేదని నాకు తెలుసు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా సేవకు శక్తి, మీకు దేవుని ఆశీర్వాదం. భక్తితో కామెంట్లో ఓం నమఃశివాయ అని రాయండి. వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ జీవితంలో శాంతి, ఆనందం, భక్తి, సంపద వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ గోవిందా ఆస్ట్రో సేవ.